Hey, hello friends, welcome back to my Chitra Photography YouTube channel. Andarki swagatam, suswagatam. Friends, ee roju manam maatladukobottunna vishayam ento telusa? Flash. So, flash photography gurinchi manam మొదటిసారిగా మాట్లాడుకోబోతున్నాం and I am also excited. ఫ్లాష్ సంబంధించిన సిరీస్ ఈ ఎపిసోడ్ తోటి స్టార్ట్ పెడుతున్నా అనమాట. నేను దీనికోసం ఈ ఎపిసోడ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుండే అండ్ ఎందుకంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి 1 ఎపిసోడ్ ఆర్ 2 ఎపిసోడ్స్, ఇట్స్ గోయింగ్ టు బి సో మెనీ ఎపిసోడ్స్ అనమాట. ఎందుకన్నది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మొత్తానికైతే మన ఎపిసోడ్ ఇవాళ ఫ్లాష్. సో మీరు కూడా ఎక్సైటెడ్గానే ఉన్నారని అనుకుంటున్నాను, నమ్ముతున్నా కూడా. అయితే మనం ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది, సో దట్ యూ డోంట్ మిస్ మై అప్డేట్స్. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఈ ఎపిసోడ్లో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఫ్లాష్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఇంట్రొడక్షన్, బేసిక్స్ మాట్లాడుకుంటాం. అలాగే ఫోటోగ్రఫీలో ఫ్లాష్ వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అలాగే ఇబ్బందులు కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్. సో ఫార్ మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్న విషయాలు వితౌట్ ఫ్లాష్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఫ్లాష్ని ఇంట్రడ్యూస్ చేస్తామో, మన ఫోటోగ్రఫీలో ఫ్లాష్ని ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడే మనం ఫోటోగ్రఫీలోనే మరో ప్రపంచంలోకి వెళ్తున్నట్టు లెక్క. ఎస్, దట్ ఈస్ 100% ట్రూ అనమాట. ఎందుకంటే ఫ్లాష్ ఎప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తామో సో ఫార్ మనం మాట్లాడుకున్న ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అన్నీ తలక్రిందులయ్యే అవకాశాలు ఉంటాయి. దాని అర్థం మనం మాట్లాడుకున్న బేసిక్స్ ఉపయోగం లేదని కాదు, వాటి మీదే మనం ఇంకొక బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే మనం ఫ్లాష్ ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అవుతామో. ఓకేనా? సో అది సంగతి. ఇక ట్రస్ట్ మీ, ఫ్లాష్ ఫోటోగ్రఫీ అన్నది 3 రెట్లు కాంప్లికేటెడ్ దాన్ న్యాచురల్ లైట్ ఫోటోగ్రఫీ అనమాట. సో ఫ్లాష్ లేకుండా మనం తీసే ఫోటోగ్రఫీతో పోలిస్తే ఫ్లాష్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనం వీఆర్ మేకింగ్ ద జాబ్ 3 times కాంప్లికేటెడ్ అనమాట. ఓకేనా? సో అది ఎందుకో మీకు తెలుస్తుంది. బట్ ఒక్కసారి మనం ఈ ఫ్లాష్ బేసిక్స్, కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే డెఫినెట్గా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ వరల్డ్ ఆఫ్ క్రియేటివిటీ. సో మనం ఫ్లాష్ తోటి రకరకాల క్రియేటివ్ స్టఫ్ను మాత్రం క్రియేట్ చేయొచ్చు అనమాట. అంత స్కోప్ ఉంటుంది అనమాట. అలాగే ఫ్లాష్ని క్రియేటివ్గా ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే కనుక మన ఫోటోగ్రఫీ చాలా ఫన్ ఫీల్డ్గా ఉంటుంది అనమాట. ఎస్, సో దట్ ఈస్ ట్రూ. సో అది ఫ్లాష్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్గా చెప్పుకుందాం. ఇక ఫ్లాష్ బేసిక్స్ విషయానికి వచ్చేసరికి ఫ్లాష్ గురించి మనం పట్టు పెంచుకోవాలన్నా, ఫ్లాష్ గురించి ప్రాపర్గా అర్థం చేసుకోవాలన్నా మనకి ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఎక్స్పోజర్ అన్నది బాగా అవగాహన తెచ్చుకోవాలి. గుడ్ థింగ్ ఏంటంటే మనం బేసిక్స్ ఆఫ్ ఎక్స్పోజర్ గురించి చాలా వివరంగా బేసిక్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్ అగైన్ అండ్ అండర్స్టాండ్, సో దట్ మీకు ఈ ఫ్లాష్ ఫోటోగ్రఫీ బాగా అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఓకేనా? ఎస్, దోస్ వీడియోస్ ఆర్ ఇంపార్టెంట్. ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్ ఫస్ట్. ఓకేనా? అది విషయం. ఇక్కడ బేసిక్స్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఏ రకంగా షటర్ స్పీడ్ అన్నది ఎక్స్పోజర్ని ప్రభావితం చేస్తుంది, అలానే మోషన్ ప్రభావితం చేస్తుంది. అపర్చర్ అన్నది ఏ రకంగా ఎక్స్పోజర్ని ప్రభావితం చేస్తుంది, అలాగే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ప్రభావితం చేస్తుంది. ఏ రకంగా ISO అన్నది ఎక్స్పోజర్ని ప్రభావితం చేస్తుంది, అలానే నాయిస్ అన్న విషయాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విషయాలు మనం బలంగా అర్థం చేసుకోగలగాలన్నమాట. అప్పుడే ఫ్లాష్ ఫోటోగ్రఫీ మీద మనం మాట్లాడే ప్రతి విషయం చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? సో
అది పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే దోస్ బేసిక్స్ ఆర్ దాట్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఫ్లాష్ ఫోటోగ్రఫీ. ఓకేనా? ఇక సో ఫ్లాష్ ఫోటోగ్రఫీ అడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్, ఉపయోగాలు, ఇబ్బందుల్ని మనం ఇంకొక సెషన్లో, నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ లాంగ్ ఇనఫ్. ఓకేనా? అయితే గోయింగ్ ఫార్వర్డ్ మనం ఫ్లాష్ ఫోటోగ్రఫీ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటాం అండ్ ప్రాక్టికల్గా ఎన్నో వీడియోస్ మనం చేయబోతున్నాం. సో ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్. సో అది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ ఫ్లాష్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఉపయోగాలు, ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బై బాయ్.